Friends, this is Santosh from Tribuli. Today we will discuss about the problem based on RC series circuit with AC excitation. మనం ప్రీవియస్గా ఆర్సీ డెరివేషన్ చూసాం. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. Before watching this video, please subscribe to my channel for more videos. Give a like to this. Your like will motivate us for doing many videos. మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఫస్ట్ డిటర్మైన్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ఏ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ వెన్ స్విచ్ ఈస్ కే క్లోజ్డ్ ఎట్ టీ ఈక్వల్ టు 0 అన్నాడు. మనకేంది స్విచ్ ఈస్ క్లోజ్ అయినప్పుడు టీ ఈక్వల్ టు 0 దగ్గరికి అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అడిగిండు. క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఇది 10 రెసిస్టెన్స్ ఓమ్స్, వి ఇచ్చాడు, సి ఇచ్చాడు, యాస్టీస్ డెరివేషన్ లాగానే. కాకపోతే సిలో ఇక్కడ ఏదో కొత్త టర్మ్ యాడ్ అయింది. సి పక్కన మ్యూ అని వచ్చింది. మ్యూ అంటే మనకు తెలుసు 10⁻⁻6. ఫస్ట్ మ్యూ అంటే 10⁻⁻6. సో మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఫర్ ఆల్ ఎట్ టీ ఈక్వల్ టు 0 స్విచ్ అనేది ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. స్విచ్ అనేది క్లోజ్డ్ అవుతుంది. అప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. మన టాస్క్ ఏంటిది, నెక్స్ట్ కేవీఎల్ అప్లై చేయాలి. 10 ప్లస్ 1/c ఎంత 1 × 10⁻⁻6 ఇంటిగ్రేషన్ ఆఫ్ IDT ఈక్వల్ టు 50 cos of 100t ప్లస్ 5/4. 100t ప్లస్ 5/4. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డెరివేషన్ చేయాలి. 10 di/dt ప్లస్ 1/1 × 10⁻⁻6. ఇక్కడ ఏముంటుంది, I వస్తుంది. ఈ డెరివేషన్కి ఇంటిగ్రేషన్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 50, ఈ ఇంటర్నల్ డెరివేటివ్ 100, కాస్కి మైనస్ సైన్ కాబట్టి -100 × 50 5000 సైన్ ఆఫ్ 100t ప్లస్ 5/4. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దీంతో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, di/dt డివైడ్ చేస్తే ఇక్కడ I/1 × 10⁻⁻5 అవుతుంది. ఎందుకంటే డివైడ్ చేసినప్పుడు 10⁻1 అవుతుంది. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ కెన్ బి యాడెడ్. -6 + 1 ఎంత, -5 అవుతుంది. అప్పుడు దీంతో డివైడ్ చేస్తే -500 అవుతుంది. సైన్ ఆఫ్ 100t ప్లస్ 5/4. ఒకవేళ మనం ప్రీవియస్ చెప్పిన వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి అలా చూడండి. ఎందుకంటే మనం మొత్తం ఫార్ములా బేస్డ్ చేస్తాం కాబట్టి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో అర్థం కావాలంటే ప్రీవియస్గా మనం చేసిన వీడియో చూసి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 500 సైన్ ఆఫ్ 100t ప్లస్ 5/4 ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ICF కనుక్కోవాలి. ICF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్పా. K1e⁻−t/RC అని చెప్పా. K1e⁻−t. R ఎంత, 10. చిన్న ప్రాబ్లంలో R ఎంత, 10. 10 × C ఎంత, 1 × 10⁻5 10⁻6. అప్పుడు CF వాల్యూ ఏమవుతుంది, ICF e⁻−t/10⁻−5. ఈ 10⁻−5 పైకి తీసుకెళ్ళండి, లేదంటే ఇలానే ఉంచండి, మీ ఇష్టం. ఇలా ఉంచుతున్నా నేను. ఇలా ఉంచిన తర్వాతకి నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, IPI కనుక్కోవాలి. IPI మనం ఒక ఎగ్జ్యూమ్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. A cos ωt ప్లస్ 5 ప్లస్ B sin ωt ప్లస్ 5. దీని నుంచి మనం ఏ వాల్యూ అనుకున్నాం, B వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ IPA వాల్యూ మనం AB వాల్యూస్ కనుక్కున్న తర్వాత మనకి ఎలా వచ్చింది, V/√R² ప్లస్ 1/ωc² కాస్ ఆఫ్ ωt ప్లస్ 5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్
1/ωRC. ఇది మనకి ఐపీఐ వాల్యూ ప్రీవియస్ వీడియోలో మనం చేసినాం. అప్పుడు ఐపీఐ వాల్యూ ఇలా వచ్చింది. ఏం లేదు, మనకి అన్ని వాల్యూస్ ఇక్కడ ఇచ్చున్నాయి. మనకి అన్ని వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఐపీఐ వాల్యూ వస్తుంది. మనకి ఇచ్చిన వాల్యూస్ చూడండి. v = ఎంత? 50. v = 50. నెక్స్ట్ v తర్వాతకి r ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. c ఎంత ఇచ్చాడు? 1 × 10⁻⁶ అంతే. పై వాల్యూ కూడా ఇచ్చాడు. π = 5/4. అన్ని వాల్యూస్ ఇచ్చాడుగా, అన్ని వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకేమవుతుందంటే ఐపీఐ v ఎంత? 50. 50 / √r² అంటే 20² + 1/ωc. ఒమేగా వాల్యూ కూడా ఇచ్చాడు. ఒమేగా వాల్యూ 100. కాబట్టి 100 × 10⁻⁶. 100 × 10⁻⁶ మొత్తానికి హోల్ స్క్వేర్ కాస్ ఆఫ్ ఒమేగా వాల్యూ ఎంత? 100t ప్లస్ 5 వాల్యూ ఎంత? π/4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/ωRC. ఒమేగా వాల్యూ ఎంత? 100, r వాల్యూ 10, c వాల్యూ 10⁻⁶. c వాల్యూ 10⁻⁶. అన్ని వాల్యూస్ వచ్చాయి మనకి. ఇక క్యాల్సీతోనే వర్క్ అంతా ఉంటుంది. క్యాల్సీని వాడండి బాగా. క్యాల్సీ చూసినట్టయితే చూడండి, కాల్షియం ఈ వాల్యూ ఎంత అంటే 50 / √20² ప్లస్ 1/100 × 10⁻⁶ క్లోజ్ బ్రాకెట్ నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్. మనకి చూడండి ఆన్సర్ ఎంత వస్తుందో. 4.99 × 10⁻³ వచ్చింది. 4.99 × 10⁻³ వచ్చింది. 10⁻³ వచ్చింది. నెక్స్ట్ కాస్ ఆఫ్ 100t ప్లస్ π/4 ప్లస్ దీని వాల్యూ ఎంతో చూద్దాం. ఈ టాన్ వాల్యూ షిఫ్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/100 × 10 × 10⁻⁶. 89.94 డిగ్రీ 89.94 డిగ్రీస్ వచ్చింది. ఇదేంటిది? మనకి ఐపీఐ వాల్యూ. మనకి ఐపీఐ వాల్యూ వచ్చింది, ఐసీఎఫ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఐ వాల్యూ ఏమవుతుంది? ఐసీఎఫ్ ప్లస్ ఐపీఐ. మనం ఏం చేయాలి? ఐసీఎఫ్లో మనకి చూడండి, రెండింటిని ఒక దగ్గర రాసుకుందాం. k1 e⁻⁻t / 10⁻⁵ ప్లస్ 4.99 × 10⁻³ cos ఆఫ్ 100t ప్లస్ π/4 ప్లస్ 89.94 డిగ్రీస్. ఇక్కడ దాకా ఓకే. మనకి ఐ వాల్యూ మొత్తం వచ్చినట్టు కాదు, ఇక్కడ k1 కాన్స్టెంట్ వాల్యూ ఉంది. కాబట్టి మనం ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేయాలి. I = v/r cos 5 అనుకున్నాం. మనకి v వాల్యూ తెలుసు. v వాల్యూ ఎంత? 50. 50/r వాల్యూ 10, cos 5 వాల్యూ 5/4
5 వాల్యూ 5/4. దీని వాల్యూ ఎంతో కనుక్కుందాం. 50 divided by 10 cos of పై అంటే 180 divided by 50. చూడండి ఒకసారి 50 divided by 10 cos of పై అంటే 180 ఇక్కడ పై అంటే 180 మనం 3.14 తీసుకోవద్దు, పై అంటే 180 తీసుకోవాలి. డివైడెడ్ బై 4 3.53 వచ్చింది. 3.53 వచ్చింది. ఐ వాల్యూ ఇనిషియల్ కండిషన్స్లో ఐ వాల్యూ 3.53 వచ్చింది. ఇక్కడ టీ అనేది మనకేంటిది 0, కాబట్టి ఈ వాల్యూ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది. అప్పుడు K1 ఈక్వల్ టు 3.53 మైనస్ 4.99 ప్లస్ 10⁻³ cos of 5/4 cos of 5/4 ప్లస్ 89.94 డిగ్రీస్. ఈ రెండింటిని యాడ్ చేయకండి, ఎందుకంటే ఇది డిగ్రీస్లో ఉంది కాబట్టి మనం యాడ్ చేయొద్దు. కాబట్టి K1 వాల్యూ ఇది వచ్చింది. మనకి K1 వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. I ఈక్వల్ టు K1 వాల్యూ ఎంత 3.53 మైనస్ 4.99 ఇంటూ 10⁻³ cos of 5/4 ప్లస్ 89.94 ఇంటూ e⁻−10⁵t ప్లస్ 4.99 ఇంటూ 10⁻³ cos of 100t ప్లస్ 5/4 ప్లస్ 89.94 ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్. సేమ్ యాస్టీస్ మనకి డెరివేషన్ పార్ట్ గుర్తుంటే ఆ ఫార్ములాస్ అనేది మనకి గుర్తుంచుకోవాలి. ఆ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు. అదే మనకి ఫార్ములాస్ గుర్తు లేకపోతే చాలా హార్డ్ ఉంటుంది. యాస్టీస్ డెరివేషన్ పార్ట్ లెక్క మనం ప్రాబ్లం కూడా తీసుకోవాలి. అప్పుడు కొంచెం హార్డ్ ఉంటుంది. ఎక్కడైనా చిన్న తప్పులు పోయినా మనం కనిపెట్టలేము, అలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డెరివేషన్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ రాండి. ఇక్కడ కాస్ ఇచ్చాడు, నేను కాసే డెరివేషన్ చెప్పా. సైన్ ఇస్తే ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ లైక్. యువర్ లైక్ మోటివేట్స్ us. థ్యాంక్ యూ.